మీకు చాలా సందర్భాల్లో అనిపించుండొచ్చు, అరే కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది, సో దట్ ఇంకా బెటర్ ఇండియా, బెటర్ సొసైటీ ఉంటుంది అని మీకు అనిపించుండొచ్చు. అలా ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్నాయి ఏంటి దట్ సొసైటీలో చేంజెస్ చేస్తే బాగుంటుందని? అన్ని కార్లకు హారన్ తీసేయాలి నాకు. నేను ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళి ఇండియాకి వచ్చినా ఆ ఫస్ట్ డే అంతా చెవులు రాసిపోతుంటాయి అనమాట. సేమ్. హలో నా కొడక పాప అని సొసైటీలో మీకు చాలా సందర్భాల్లో అనిపించుండొచ్చు, అరే కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది, సో దట్ ఇంకా బెటర్ ఇండియా, బెటర్ సొసైటీ ఉంటుంది అని మీకు అనిపించుండొచ్చు. అలా ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్నాయి ఏంటి దట్ సొసైటీలో చేంజెస్ చేస్తే బాగుంటుందని? 2 words, అది బెటర్ హెల్త్ అనుకోండి, బెటర్ హ్యూమన్ బీయింగ్ అనుకోండి. ఫస్ట్ థింగ్ అయితే అన్ని కార్లకు హారన్ తీసేయాలనిపిస్తుంది నాకు. నిజంగా నాకైతే అది చాలా, అంటే వేరే దేశాల్లో ఎలా ఉండే అంటే ఆరన్ కొడితే వాళ్ళని తిట్టినట్టు అని చెప్పేసి అక్కడ చెప్పారు clear గా. సో నోబడి హాంగ్స్. yes, ఆస్ట్రేలియా, నేను ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళి ఇండియాకి వచ్చినా ఆ ఫస్ట్ డే అంతా చెవులు వాసిపోతుంటాయి అనమాట. same. బట్ ఐ అండర్స్టాండ్ మన జనాభా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉంది ఇండియాలో. బట్ ఇట్స్ జస్ట్ దట్ కామన్ సెన్స్ ఆఫ్ అక్కడ సిగ్నల్ గ్రీన్ పడగానే వెనక 100 మీటర్ల వెనుకున్న వాళ్ళు కొడుతుంటారు. అంటే ముందోడు కూడా వెళ్తున్నాడు కదా ముందు, ఎందుకు కొడుతున్నారు అర్థం కాదు. సో నాకు మాత్రం సూపర్ పవర్ ఉంటే ఫస్ట్ అన్ని బండ్లకు హారన్ తీసేస్తా. కావాలంటే తిట్టుకోండి, అరుచుకోండి, హారన్ ఇస్ సో అనాయింగ్. ఆన్ ఏ మచ్ సీరియస్ నోట్, ఐ థింక్ హారన్లు కూడా డేంజర్ సౌండ్లు ఉంటాయి కొన్ని. ఐ థింక్ ప్రతి ఈ మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సీ కానీ ప్రతి సూపర్ మార్కెట్స్ లో నుంచి ప్యాకేజ్ ఫుడ్ కానీ ఐ థింక్ దే షుడ్ పుట్ 90% మోర్ ట్యాక్స్ ఆన్ ఆల్ దట్ ఫుడ్స్. దెబ్బకు 6 నెలల్లో అందరికి పొట్టలు పోతాయి. ఐ థింక్ దట్స్ ఓన్లీ సొల్యూషన్. ఎక్సలెంట్. ఇఫ్ ఐ వాస్ టు చేంజ్ వన్ థింగ్ ఇన్ ఇండియా, దట్ అవేర్నెస్. ఇప్పుడు హెల్త్ అనే వాల్యూ సిస్టమ్ లేని వాడికి మనం ఎంత చెప్పినా ఎక్కదు. అట్లాంటప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఎ మెజర్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. లైక్ ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ బిగ్ కదా. ఇప్పుడు పాలు మంచివి, పాలు తాగితే, బట్ నో, మనము ఆఫ్టర్ యువర్ ఇన్ఫెంట్ నువ్వు 2-3 years తర్వాత పాలు అవసరమే లేదు మనకు. 9 out of 10 people ఇన్ ఇండియా ఆర్ లాక్టోస్ ఇంటాలరెంట్. నేను మూవీ సెట్లలో పనిచేస్తుంటా కదా, మాట్లాడితే 5 నిమిషాలకు టీ, కాఫీ ఫుల్ ఆఫ్ మిల్క్ అండ్ షుగర్. మళ్ళీ అంటారు, అన్న నేను ఏం తినను సార్, నేను ఉత్తి అన్నము ఇంత కూరనే తింటా అయినప్పుడు, బికాస్ యూఆర్ బ్లోటెడ్ ఆల్ ద టైమ్, బికాస్ యూఆర్ హ్యావింగ్ లాక్టోస్ ఆల్ ద టైమ్. సో ఐ థింక్ యాజ్ ఎ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఐ వుడ్ లవ్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ రిఫార్మ్. దట్ అన్హెల్దీ ఫుడ్కి ట్యాక్స్ అసలు 100% ఎక్కువ పెట్టి, నువ్వు వెళ్ళి చిప్స్ కొనాలంటే యూ హ్యావ్ టు పే మచ్ మోర్ దాన్ ఫుడ్. అట్లా ఉంటే కానీ ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. ఐ వుడ్ లవ్ టు చేంజ్ దట్. సూపర్ అసలు. అయితే ఇప్పుడు సొసైటీలో చాలా మంది ఈ మధ్యకాలంలో మీరు పెట్టుకుంటున్నారు కదా నని వీడేంది చిప్స్ అని తీసి. లేదు, ఫుల్ మా వాళ్ళు హెల్త్ పైన ఫుల్ అవేర్నెస్. నైస్.